మరి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అభ్యుదయ భావాలున్న పార్టీలతోనే కలవాలి కానీ ఇలాంటి పనికిమాలిన పార్టీలతోటి కలిసి ఉపయోగం లేదని నిర్ణయం తీసుకున్నట్టే మనకు అర్థమవుతుంది. మరి ఈ బ్యాక్గ్రౌండ్ లో మరో పక్క నరేంద్ర మోడీ గారు మొన్న మా లోక్సభలో కానీ 3 రోజుల క్రితం, నిన్న రాజ్యసభలో కానీ కనీసం 370 స్థానాలు భారతీయ జనతా పార్టీకి అందేలో 400 పైబడి స్థానాలు ఎన్డీఏకి వస్తాయని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకంటే ఒక బలమైన భారత్ని తయారు చేయడం కోసం. మరి నిన్న ఈయన పనికిమాలిన మాటలు ఏం మాట్లాడండి? దేశం స్టేబుల్ గా ఉండాలని ఎవరన్నా కోరుకుంటాడు. మావాడికేమో 175 వచ్చారంట. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ రాకూడదంట. మా వాడి మీద డిపెండ్ అవ్వాలంట. ఏం సంకుచిత కావాలి? నీకు 175 కావాలా? బీజేపీ వాళ్ళకి 240 అయిపోవాలా? ఇతని మీద డిపెండ్ అవ్వాలా? అప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తా అంట. లేదంటే ఇలాగా అప్పులు చేసుకుంటూ సర్వనాశనం చేసుకుంటూ ముందుకెళ్తా అంట. ఇటువంటి నీచమైన ఆలోచనలు ఉన్నాడు. తనకి సీట్లు రావాలని కోరుకుంటారు కానీ అసలు దేశంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు రాకపోవడానికి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా? పోనీ అక్కడికి మావాడు ఏమన్నా దేశకి నేత తెలంగాణలోనే పోటీ చేయడే. మరి దేశంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు రాకుండా ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడుతుంటే మనసులో అనుకుంటే అనుకోండి, మనసులో బోలుగులు ఉంటాయి. ఎన్నికల ప్రసంగం చేసి సరే, ఆ బడ్జెట్ తొకడా బడ్జెట్ అదే వ్యవసాయానికి ఏమో ఎన్నో వేల 30,000 కోట్లు అన్నారు. వైద్య ఆరోగ్యానికి ఒక 28,000 కోట్లు అన్నారు. ఇంకా అసలు 200 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్సే పే చేయట్లా. సో ఇలా ఏ ఫేక్ నెంబర్లు ఇచ్చారు, ఏదో భూతద్దంలో చూపెట్టారు ఆ పనికిమాలిన బడ్జెట్ ని. అక్కడ డబ్బులు లేవు, పాడు లేవు, అప్పుల మీద ఆధారపడి ఉన్నారు. సరే, అదేదో ఫేక్ గాడని తెలుసు కాబట్టి ఇక దాన్ని అంత సీరియస్ గా తీసుకోక్కర్లా మనం. కానీ ఒక పక్క మాట్లాడితే ప్రధానమంత్రి గారిని కనపడితే కాలట్టుకుంటారు, కానీ వాళ్ళ పార్టీ సర్వనాశనం కావాలని కోరుకుంటారు. ఇది ఎక్కడే ఇదంతా మనకి అర్థం కాదు. సో మళ్ళీ ఇప్పుడు ఆయన ఇక్కడ బయలుదేరి వచ్చి మళ్ళీ మోడీ గారిని నిన్న ఒక ఫేక్ ప్రచారం కూడా మా వైస్ చీఫ్ గారు చేశారు. అసలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ రాత్రి 11:20 అయిందని కూడా సాక్షిలోనే రాశాడు. 7:30కే పెట్టేశారు. 8:00 అమిత్ షా గారు పాదాభివందనం ఏం చేస్తున్నట్టు, మీకు ఎన్ని సీట్లు కావాలి సార్ అని మాట్లాడినట్టు. మరి ఇటు సాక్షుడు పేరు మీద రాస్తే బాగోదని వెయిటింగ్ న్యూస్ పేరు చెప్పి ఒక ఫేక్ ప్రచారం కూడా చేశారు. అంటే రేపు ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే, మొన్నైతే ఇవ్వాలని అనుకున్నాం, మరి రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఉంది. మరి టైం ఇస్తారో లేదో తెలీదు. నీల్ ఛానల్ అయితే వేశారు. ఆ సీన్ ని, అక్కడ జరగబోయే సీన్ ని ముందే ఒక ఫేక్ ప్రచారం ద్వారా చంద్రబాబు నాయుడు గారు అంత హుందాయిన మనిషి కాళ్ళకి దండం పెట్టినట్టు, అంత వయసు ఉన్న మనిషి కాళ్ళకి దండం పెట్టినట్టు, ఇలాంటి తనకన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన వ్యక్తి కాళ్ళకి దండం పెట్టినట్టు ఫేక్ పబ్లిసిటీ చేశారు.